కెనడా ప్రధాని ట్రూడో అనంత పని చేశారు. తన పదవికి రాజీనామా చేశారు. ఈ ప్రభావం భారత్పై ఎంత? మరోవైపు కెనడాను అమెరికాలో కలిపేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎందుకు మాట్లాడారు? అసలు కెనడాలో ఏం జరుగుతోంది? ఖలిస్తానీలే కెనడా కొంప ముంచుతున్నారా? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటించారు. పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకున్న తర్వాత పార్టీ నేత పదవికి ప్రధాని పదవి రెండింటినీ విడిచిపెడతానని చెప్పారు. తాను ప్రధానిగా 2015లో ఎన్నికైనప్పటి నుంచి కెనడా ఎంతో అభివృద్ధి చెందిందని, తన ప్రభుత్వం కొందరి అభివృద్ధి కోసం కాకుండా అందరి అభివృద్ధి కోసం పాటుపడిందని చెప్పుకొచ్చారు. పేదరికాన్ని తగ్గించామని, ఎక్కువ మంది ప్రజలకు పని కల్పించామంటూ ఏకరువు పెట్టారు. ఖలిస్తానీ ఉద్యమకారులకు మద్దతిస్తూ భారత్తోనూ గిల్లికజ్జాలు పెట్టుకున్నారు ట్రూడో. I've been inspired by the resilience, the generosity, and the determination of Canadians. It is the driving force of every single day I have the privilege of serving in this office. That is why, since 2015, I've fought for this country, for you, to strengthen and grow the middle class. Why we rallied to support each other through the pandemic. The Liberal Party of Canada is an important institution in the history of our great country and democracy. A new Prime Minister and leader of the Liberal Party will carry its values and ideals into that next election. I'm excited to see the process unfold in the months ahead. We were elected for the third time in 2021 to strengthen the economy post-pandemic and advance Canada's interests in a complicated world. And that is exactly the job that I and we will continue to do for Canadians. Merci beaucoup, mes amis. కొన్నేళ్లుగా భారత్ కెనడా సంబంధాలు బేటలు వారాయి. కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారుల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందనడానికి ఆధారాలున్నాయని ట్రూడో ఆరోపించారు. దీన్ని భారత్ ఖండించడం, ఇరు దేశాల్లోని దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవడం జరిగింది. కెనడాలో సిక్కుల ఓట్ల కోసం భారత్ పట్ల దుందుడుకు వైఖరి అవలంబించారు ట్రూడో. ఖలిస్తానీ ఉద్యమకారులపై మెతక వైఖరి అవలంబించారు. కెనడా జనాభాలో 2.1% సిక్కులు. గత 20 ఏళ్లలో కెనడాలో సిక్కుల జనాభా రెట్టింపైంది. ఇందులో ఎక్కువ మంది భారత్ లోని పంజాబ్ నుంచే విద్య, కెరియర్, ఉద్యోగాల్లాంటి కారణాలతో కెనడా వెళ్లి సెటిల్ అయ్యారు. ఆయన గత 7-8 సంవత్సరాలు బట్టి భారతదేశం మీద కక్షతో ఆయన రాజకీయ సపోర్ట్కి భారతదేశానికి ఇబ్బంది కలిగిస్తూ వచ్చారు. గత సంవత్సరం నుంచి డైరెక్ట్గా భారతదేశం మీద ఇప్పుడు వరకు మన చరిత్రలో ఎవరు చేయని ఆరోపణలు, మన ప్రభుత్వమే అక్కడ క్రైమ్స్ కమిట్ చేయించింది, మన అంబాసిడర్ ఎంబసీ చేయించారు అని స్పష్టంగా డైరెక్ట్ అలిగేషన్ ఇచ్చారు. అది ఎంతవరకు వచ్చిందంటే, మనం ఎంబసీ మూసేసిన పని వచ్చింది, మన అంబాసిడర్ తిరిగి వచ్చాడు. అలాంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు. సో తప్పకుండా ఆయన తగ్గిపోయినా ఇప్పుడు ఇంకా ప్రధానమంత్రిగా కొన్ని రోజులు కంటిన్యూ అవుతారన్నాడు. ఆయన ప్రెస్టీజ్ పోయింది, ఆయనకు ఉండే ఫోకస్ పోయింది. తప్పకుండా భారతదేశానికి వచ్చే గవర్నమెంట్ ఎవరు వచ్చినా భారతదేశంతో మంచి సంబంధం కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గత 6 నెలలు బట్టి చూసింది, ట్రూడోకి కెనడాకి భారతదేశంతో కట్ ఆఫ్ అవటం వల్ల ఇబ్బందులు వచ్చింది. ట్రూడో పాలనపై కొంతకాలంగా కెనడా వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాజకీయంగానూ ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అటు పొరుగు దేశం అమెరికా ట్రూడో రాజీనామాను చాలా లైట్ తీసుకుంది. తమకిదెప్పుడూ తెలుసని అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ చెప్పారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరిపోతే ఆహ్వానిస్తానన్నారు ట్రంప్. ఇది చాలా మంది కెనడియన్లకు ఇష్టమేనన్నారు. కెనడాకు అధికంగా రాయితీలు ఇచ్చి అమెరికా ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం లేదన్నారు ట్రంప్. అమెరికాలో భాగమైతే సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయంటూ ఉచిత సలహానిచ్చారు. అంతేకాక రష్యా, చైనాలకు చెందిన షిప్ల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని ట్రంప్ హామీనిచ్చారు. తాను అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక కెనడా, మెక్సికోలపై 25% సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేని పక్షంలో సుంకాలు ఇంకా పెంచుతానని చెప్పారు. మరోవైపు ట్రూడో రాజీనామా భారత్కు మంచి చేసేదే. తాత్కాలికంగా ఎవరైనా ప్రధాని కావచ్చు, కానీ మరికొన్ని నెలల్లోనే కెనడా ఎన్నికలు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనక తప్పదు. ట్రూడో కాకుండా ఎవరు ప్రధాని అయినా భారత్తో కెనడా సంబంధాలు మెరుగుపడే ఛాన్స్ ఉంది. కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తే కెనడాలో ఖలిస్తానీ ఉద్యమం బలహీనపడుతుంది.